బరాబర్ చేస్తా. ఏందన్నా ఇవా డైరెక్ట్ నేను స్మోక్ చేస్తా అంటుంది. చేస్తా, అది నా ఇష్టం, మీరెందుకు ఆపుతారు? మీరు స్మోక్ చేయడం కదా. నువ్వు ఎక్కడన్నా చెయ్యి, నా ముందు చేయకు. నా ముందు చేసి దౌడలు వాయిస్తా నేను. చూద్దాం నీ ఏజ్ ఎంత? చూద్దాం. 21 years. 21 years కి నువ్వు దౌడలు వాయిస్తా అన్నారు కదా, చూద్దాం. చేయండి నా మీద. నీ మీద ఒక చేసిన పెద్ద లెక్క కూడా కాదు. కొని ఇవన్నీ పట్టించుకొని నేను కూర్చుంటే ఇక్కడనే అయిపోతా. నేను స్మోక్ చేస్తే ముందుకెళ్తావా? స్మోక్ చేయకుండా నాకు ధైర్యం ఉంది అక్క. నేను ఎందుకు స్మోక్ చేయదు చెప్పు? ఎందుకు చేస్తావు చెప్పు. చేస్తా, అది నా ఇష్టం, నా హెల్త్, నా సిగరెట్, నా ఇష్టం. మీకేం? అయితే నా ముందు చేయకు, బయటికి వెళ్ళిన తర్వాత చేసుకో. చేస్తావు. మీరు అన్నారు కదా, నేను ఇందాక చెప్పినా కదా, మీరు ఏదైతే చేయొద్దంటారో నేను అదే పని చేస్తా అని చెప్పేసి చేయొద్దని చెప్పారు, నేను చేస్తా. ఇప్పుడు నేను ఒకటి దగ్గరికి వెళ్ళకు, రోడ్డు మీద నిల్చుంటారు చూడు, వాళ్ళలాగా చెయ్యకు అని చెప్తాను. అది చేసి చూపిస్తావా? అది ఎట్లా చేస్తా? నాకు అనిపిస్తే నేను చేస్తా. దానికి కూడా రెడీ, దానికి కూడా రెడీ అంటే నాకు అనిపిస్తే నేను చేస్తా. కామెంట్లు కూడా పెడుతురు కదా చాలా మంది, 1000కి వస్తావా 2000కి వస్తావా అని చెప్పి. వాళ్ళ అక్కని కూడా అడుక్కోమని చెప్పి, వేరే వాడు కూడా వాళ్ళ అక్కని అడుగుతాడు. ఒకవేళ మనకి అక్క ఉంటే వాళ్ళకి అమ్మ ఉంటే 1000కి వస్తావా 2000కి వస్తావా అని చెప్పేసి అట్లనే పంపిస్తారా? నేను పోను. నీకు నచ్చితే పోతా అంటున్నావు కదా. చెప్పినా కదా అక్క, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కామెంట్ బాక్స్ ఆఫ్ చేస్తా, నేను చూసుకోను, అవసరం లేదు, అవన్నీ చదివి వేస్ట్. కానీ చేసేది మాత్రం చేస్తా. ఒక్క రోజు కూడా, ఇందాక అన్నావు కదా బయటకు వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను నేను. ఆ ప్రాబ్లమ్స్ కే ఇంత గట్టిగా పడ్డది. కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం కదా, అప్పుడు అర్థమవుతుంది ఇట్లా చేస్తే ఇట్లా వెళ్తామేమో, ఇట్లా చేస్తే ఇట్లా వెళ్తామేమో అని చెప్పేసి. బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఎక్కడికి వెళ్ళారా? ఫస్ట్ వైజాగ్. ఎవరు ఉన్నారు వైజాగ్? ఫ్రెండ్స్ ఎవరు? 10th క్లాస్ ఫ్రెండ్స్, ఇంటర్ ఫ్రెండ్స్? నార్మల్ గా ఇన్స్టాలోనే పరిచయమైన ఫ్రెండ్స్. ఓకే. అమ్మాయిలా అబ్బాయిలా? అమ్మాయిలు, అబ్బాయిలు కాదు. ఓకే అమ్మాయిలు. అక్కడికి వెళ్ళాను. వెళ్ళి వాళ్ళతో ఉన్నావా? ఓకే. సో అక్కడికి వెళ్ళడానికైనా డబ్బులు వాళ్ళే వేసారా లేదంటే? నా దగ్గర ఉండే. ఓకే. సో డబ్బులు ఎట్లా వస్తున్నాయి మరి డైలీ? ఎక్కడ ఉంటున్నావు? వైజాగ్. ఇప్పుడు హైదరాబాద్ లేదంటే వైజాగ్ అయినా? హైదరాబాద్ కి ఇంకొన్ని రోజులలో ఇక్కడనే ఉంటా. ప్రెసెంట్ అయితే నేను వైజాగ్ లో ఉంటున్నావు. ఏం ఈవెంట్స్ చేస్తావు? యాంకరింగ్. ఈవెంట్స్ లో యాంకరింగ్. ఓకే. మా సీట్ కూడా పెట్టేసినావు అన్నమాట. ఒక ఈవెంట్ కి ఎంత పే చేస్తారు నీకు? 10,000 నీకు. అందులో మధ్యలో తీసుకుంటారు అనమాట కమిషన్. ఆర్గనైజర్స్. ఓకే. ఫైనల్ గా నీ వరకు ఎంత వస్తుంది? 8 అట్లా వస్తుంది. ఓకే. మంత్లీ 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నావా? ఉంటాయి ఈవెంట్స్, ఒకవేళ కంటిన్యూస్ గా ఉంటే వచ్చేసి, లేదంటే ఏం చేస్తావు డబ్బులన్నీ? ఏం చేయనా, నా ఉంటాయి కదా పర్సనల్ కార్డ్స్. అకౌంట్ నాకు ఫోన్ పేనే లేదు. మరి ఎట్లా? క్యాష్. సో రీసెంట్ గా నేను ఒక వీడియో కూడా చూసిన, డబ్బులు స్మోక్ చేస్తా, నీ పాస్ట్ వీడియోలోనే చూసిన, డబ్బులు సంపాదించాలరా అని చెప్పి మాట్లాడుకుంటారు కదా. ఎట్లా సంపాదిస్తావు డబ్బులు? టెలిగ్రామ్ లో చూడండి అని చెప్పేసి ఆయన చెప్పడము, దానికి మీరు నవ్వడము. అప్పుడు తాగుతున్నావు? ఎప్పుడు? అదే ఆ వీడియోలా స్మోక్ చేసిన ముందు బాటిల్ గ్లాస్ కూడా ఉంది. ఏం తాగుతా చెప్తున్నా, తాగుతా. డ్రింక్ అయితే చేస్తా. ఏం తాగుతావు? బ్రీజెస్ తాగుతా, హాట్ కూడా తాగుతా. మందా, విస్కీ అవేనా? ఓకే. ఇంకేం తాగుతావు? అంతే ఇవన్నీ తాగుతావు. రెగ్యులర్ గా తాగుతావా? అప్పుడప్పుడు వీక్లీ 3 times 2 times అంతే. ఓకే. ఫ్యూచర్ లో పెళ్లి చేసుకోవాలని ఉందా? మంచోడు బాయ్ ఫ్రెండ్ చేసుకోవు. ఒకవేళ వీడు మంచిగా ఉంటే వీడిని చేసుకుంటా. వీడు మంచిగా ఉంటే చేసుకుంటా. ఏం పేరు తెలియదంట? క్వశ్చన్ మార్క్. ఫ్యూచర్ లో మంచి అబ్బాయి వస్తే వేసుకుంటదట. అంటే నేను చేసుకోవడానికి కాదు, వాడు మంచిగా ఉంటా వాడినే వేసుకుంటా. మంచిగా ఉంటా అంటే ఏమో, ఇప్పుడు నా తాగడం నచ్చలేదని, నువ్వు స్మోక్ చేస్తున్నావు అది నచ్చలేదని చెప్పేసి మొన్నటిదాకా ఆర్గ్యుమెంట్స్. మళ్ళీ ముందలా ఇంకా వస్తాయి, వేరే తో తిరుగుతున్నావు ఏమన్నా డౌట్స్. ఇప్పుడు లవ్ అన్నాక ఎన్నో వస్తాయి. నన్ను నమ్ముకొని నాతోటి ఉంటే నేను లైఫ్ లో మంచి చూసుకొని చేసుకుంటా. లేదు అని అన్నాడు అనుకో, చూస్ చేసుకుంటా మంచోడిని. మంచోడు అంటే ఏంటి? నన్ను లైఫ్ లో మంచిగా చూసుకోవాలి, నాకంటూ ఏ బాధ పెట్టొద్దు. ఎక్కడ నుండి వెళ్ళిపోతా. ఇంకా ఇది నేను లాస్ట్ అనుకుంటున్నా. ఇప్పుడు ఇది లాస్ట్ అనుకుంటున్నా. ఈయన గీట చక్కగా ఉండలేదు అనుకో, మంచోడు ఎవరినైనా ఉంటే లాస్ట్ అక్కడికి ఆపేస్తా. లేదంటే ఇక నేను పెళ్ళే చేసుకో. రాధిక యుద్ధం కంటిన్యూ. అంతే, పెళ్ళే చేసుకుని. ఇక ఇప్పుడు ఈ సొసైటీలో రాధిక పర్ఫెక్ట్ నాకు. అవును, మంచిగా ఉంటే మంచి వాళ్ళని మంచిగా చూసుకుంటాం అక్క. లేదు, బాయ్స్ కూడా అట్లానే రివర్స్ చేసిరు అనుకో, గర్ల్స్ కి కూడా ధైర్యం ఉంది, గర్ల్స్ బి ఆడుకోవచ్చు బాయ్స్ తోని. అప్పుడు నేను ఆడతా.
ఎట్లా ఆడతావు? ఎట్లా ఆడతా? బాయ్స్ ఎట్లా ఆడతారో నేను అట్లా ఆడతా. స్కిప్పింగ్ కోకోనా ఏంది ఏం ఆడతావు? పెద్ద గేమ్ ఆడతా, పబ్జి టైప్ ఆడతా. పబ్జి టైప్ ఆడతావు? ఏం చంపుకుంటా పోతావా? అంతే, చంపుకుంటా ఏం పోదు అంతే. మళ్ళీ రౌడీ అన్నాక మాత్రం ఉండాలి కదా, పెట్టుకున్న పేరుకి తగ్గట్టు ఉండాలి కదా, అప్పుడు ఏం చేయాలో చూస్తా. మీ పేరెంట్స్ గురించి ఆలోచించావు? పేరెంట్స్ అనేది పక్క అయిపోయింది అక్క, ఇక పేరెంట్స్ కి నాకు సంబంధం అయితే లేదు ఇంకా. ఎందుకనంటే వాళ్ళని హర్ట్ చేసేసిన. కొంచెం అన్న ఇంగిత జ్ఞానం లేదు? లేదు లేదు. ఆడపుట్టుక ఎందుకు పుట్టావో కూడా తెలియదు. ఆడపిల్ల ఇట్లుండాలా అట్లుండాలని ఎవడి డ్రామాలు మాట్లాడకు. ఆ రూల్స్ వద్దు నాకు. ఆ రూల్స్ వద్దు. ఏం రూల్స్ కావాలి? సిగరెట్ పట్టుకొని తాగడము, మందు తాగడము, వేరే వేరే అబ్బాయిల ఎవరో ఇచ్చిరని చెప్పేసి వాళ్ళకి సాక్రిఫైస్ అయిపోవాలా? ఎవడిచ్చిండు అంటున్నావు? ఎవడిచ్చిండు లైఫ్? ఎవడిచ్చిండనంటే ఇచ్చినంత మాత్రాన్ని వాళ్ళ దారిలోనే నడవను కదా. ఏం సాక్రిఫైస్ చేసినావు? నీకున్న 20 ఏండ్లకి నువ్వు ఏం సాక్రిఫైస్ చేసినావు? బ్యాగ్ వేసుకొని కాలేజ్ కు వెళ్ళాల్సిన వయసులో నువ్వు సాక్రిఫైస్ చేసినావా? అది నా ఇష్టం. ఏం సంపాదించి పెట్టినావు నీ అమ్మాయికి? ఎందుకు సంపాదించి పెట్టాలక్క? వాళ్ళు మంచి చూసుకుంటే సంపాదించి పెడతా. ఏం మంచిగా చూసుకోకుండానే నీకు బట్టలు కొనియకుండా, ఫుడ్ పెట్టకుండా, నీకు పాలు ఇవ్వకుండా, ఏం చేయకుండానే గాడిలాగా ఇంత ఎత్తు పెరిగినావా? అవన్నీ పెట్టిన హ్యాపీనెస్ పెట్టలేదు నాకు. ఏం హ్యాపీనెస్ కావాలి నీకు? అమ్మ నువ్వు తాగు అని బాటిల్ మీ అయ్య కొనుకొచ్చి ఇచ్చి, అమ్మ తాగు అని చెప్పి మీ అమ్మ సిగరెట్ ప్యాకెట్లు కొనుకొచ్చి ఇచ్చి, నువ్వు బాయ్ ఫ్రెండ్ లతో తిరుగు, లేకపోతే ఎవరితో పడితే వాడితో పండు అని మీ అక్కలు రూములు తయారు చేసి ఇట్లా చేస్తే అప్పుడు నీకు హ్యాపీనెస్. మీరు అవి అన్ని మాట్లాడొద్దు, మాట్లాడొద్దు. ఏం ఫ్రీడమ్ కావాలి? అవును, నా ఇష్టం, నా లైఫ్, నా ఫ్రీడమ్ కావాలి. ఏం ఫ్రీడమ్? ఏదైనా కావాలక్క, చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదు కదా. ఏదైనా అదే ఏదైనాలో ఏమొస్తుంది? రాత్రి ఏడున్నావు ఫ్రెండ్ దగ్గర. అదే ఏ ఫ్రెండ్ దగ్గర ఉన్నావు? ఏ ఫ్రెండ్? మా ఫ్రెండ్స్ ఉంటారు అక్క హైదరాబాద్ లో. ఎక్కడున్నావు అంటున్నా? ఫ్రెండ్స్ పేర్లు కూడా నేమ్స్ అయితే నేను మెన్షన్ చేయలేను, ఎందుకంటే మళ్ళీ మా పేరెంట్స్ అమ్మాయి లైఫ్ లా. నైట్ కాలేదు, ఇంతకన్నా ముందుకు అయింది. నిన్న రాత్రికి ఏం కాలేదా? కాలేదు. ఏం కాలేదు, ఇష్యూ కాలేదు. నువ్వు ఒక దగ్గర ఉంటే రూమ్ లో నుండి నేను బయటికి పంపించలే? ఎవరైనా లేదు పంపించలే? లేదు అస్సలు పంపించలేదు అంటావు. మీరు ఇవన్నీ మ్యాటర్స్ తీయొద్దక్క, ఎందుకంటే అవి నా పర్సనల్ కి, అవి చాలా గొడవ ఇప్పటికే చాలా స్టంట్స్ అవుతుంది కాబట్టి భయపడుతున్నా. తప్పు కాదక్క, అది పెద్ద స్టంట్, అవైతే నేను చెప్పలేను. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో కూడా తీయొద్దు అది అసలు. ఎందుకంటే నువ్వు చేస్తుంది నీకు ఇప్పుడు అర్థం కాదు. వన్ డే వస్తే రోడ్ మీద మనం నడుచుకుంటూ వెళ్తుంటే పలానా వాళ్ళ కూతురు లేదంటే పలానా వాళ్ళ అమ్మాయి అని ఆ పేరు రానివద్దనే నేను పేరెంట్స్ గురించి చెప్తలేను ఇంటర్వ్యూలలో. మీరే అడిగి చెడ్డగా చెప్పట్లా, నేను చెడ్డగా చెప్పట్లా, మంచిగా చూసుకోవాలి, మా పేరెంట్స్ కి అత్తేవాళ్ళని అమ్మాయిలు ఉన్నారు. కానీ ఇలా నేను బరి తెగిచ్చి తిరుగుతాను, తిరగట్లేదు అక్క. బరి తెగిచ్చి తిరగడం రాదు, అదొక్క పనే వస్తుంది ఆడ. ఇది తాగినంత మాత్రాన గలీజ్ పేరు ఏం రాదు. మరి నీ ధైర్యంగా మీ ఇంట్లో నడింట్లో కూర్చొని నేను స్మోక్ చేస్తాను చేయనుంటివి. ఎవరికి అవసరం లేదక్క, నాకు వాళ్ళకి రిలేషన్ లేదన్నాక మీరు మళ్ళీ పేరెంట్స్ గురించి తీస్తారు ఎందుకు? రిలేషన్ లేదు, రిలేషన్ లేదు, అవసరం కూడా లేదు. అమ్మాయి అయిపోయింది. ఇప్పుడు అమ్మాయి నాన్న ఏం చేస్తుంటారు అని అంటే, స్టార్టింగ్ లో నేను అడిగిన క్వశ్చన్ కి అక్క నాకు అమ్మాయి లేరు, డైరెక్ట్ దేవుడు పుట్టించుండు, నేను పుట్టినా అని చెప్పొచ్చు కదా. మా అమ్మ నేను పోయేటప్పుడు ఏడ్చింది, ఎందుకు గుర్తు పెట్టుకున్నావు? ఇంకా నీకు లేరు కదా, పెట్టుకుంటా. సరే అనాథానే చెప్తా, అట్లా కూడా చెప్తా అంతే. ఎంతకైనా పోతా గానీ నాకు వాళ్ళకి సంబంధం లేదు, ఎందుకంటే నా వల్ల వాళ్ళు మాట్లాడడం నాకు అవసరం లేదు. వామ్మో, నీకు నిజంగా ఇప్పుడు అర్థం కాదు. సో ఇది కంటిన్యూ చేస్తా. ఇప్పుడు మీరు ఇవన్నీ అడుగుతారు, ఇంకా చాలా మంది అంటారు. ఎప్పుడైనా పోయేటప్పుడు గానీ ఇంకెప్పుడైనా ఎవరైనా అవుతున్నాయి ఎవరెవరు మాట్లాడుతారు, చూద్దాం అది కూడా ఎంత దాకా పోతుందో. ఓకే, ప్రదీప్ రైడర్ ఏమైతాడు? ఏం కాడు. ఎందుకు డల్ అయింది వాయిస్? ఇప్పటిదాకా రెచ్చిపోయిన వాయిస్ ఎందుకు చల్లబడ్డది? రాధికకి ఏమైంది? ఏం ఆడక ఫ్రెండ్ అవుతాడు అంతే. రిలేషన్ లో లేవు వాళ్ళు అట్లా పెట్టిరు రిలేషన్. ఎవరు? ఇక నార్మల్ గా మాట్లాడిన కొద్దికి ఇట్లా రిలేషన్ పెడుతుంటారు కదా కలవ అని చెప్పేసి. ఎవరు? జనాలు పెట్టిరా? జనాలు పెట్టి. అప్పుడు నువ్వు తెలుసా అందరికి? ఎవరికి? జనాలకి తెలుసు, అంటే వాళ్ళు పెట్టలేదు. లేరా? లేం. పక్కా ప్రూఫ్లు చూపిస్తే ఏం చెప్తావు? చూపి. కామెంట్లు వస్తే ఏం చెప్తావు? కామెంట్లలో కూడా చూద్దాం, చెప్పినప్పుడు చెప్తున్నా కదా అక్క, లింకులు అనేది ఎంతో మంది పెట్టడానికి చూస్తారు. ఇంకా రేపు లేదు. ఓకే, ఇంకా రేపు యాంగ్రీ గర్ల్ వాళ్ళన్నా లేదు. యాంగ్రీ గర్ల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నా అమ్మాయికి చెప్పి పెట్టినా గానీ ఆ అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. లేదంటే ఇవన్నీ తీస్తా అంటే నేను ఇంటర్వ్యూ ఇయ్యా. ఎందుకంటే మీరు ఇవన్నీ తీసుకొని నేను అడిగిన పాస్ట్ లో ఎన్ని ఉన్నాయని క్లియర్ గా అడిగిన, ఇవన్నీ తీసుకొని నేను ఇంటర్వ్యూ ఇయ్యను అంటే ఇవన్నీ తీస్తే ఉన్న రిలేషన్ స్మోక్ విషయంలో
నేను బరాబర్ చేస్తా అక్క, నేను ఏం తప్పు చేయట్లేదు అని చెప్తున్నా, ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నావు కదా. మరి ఈ 2 నేమ్లు వచ్చేసరికి నీ ప్రజెంట్ లైఫ్ కి ఎఫెక్ట్ అవుతుంది అంటున్నావు. వాడు చక్కగా ఉంటే అన్ని నువ్వే చెప్తున్నావు, వాడు చక్కగా ఉంటే నేను ఉంటా అక్క, లేకపోతే నేను ఉండను అక్క. ఉండలేరు కాబట్టి నమ్మకం లేదా? చక్కగా ఉండలేరు కాబట్టి వదిలేసిన. అది మరి ఉంది కదా, చక్కగా లేరు కాబట్టే కదా. సో ఇప్పటికి నీకు ఎన్ని స్టోరీలు ఉన్నాయి ఇంత చిన్న ఏజ్ లా? ఇంత చిన్న ఏజ్ ఎందుకు అక్క, లవ్కి ఏజ్ ఎందుకు? లవ్ అన్నాక ఎప్పుడైనా ఉడుతుంది అది. మా కెమెరామెన్ ఇద్దరిని చూడు, ఎప్పుడైనా ఉడుతుందా? ఎట్లా ఉడుతుంది? ఎట్లా పుడుతుంది అట్లా చెప్తాం అక్క. లవ్ పుట్టింది, చేసుకున్నాం, నచ్చలేదు. లవ్ ఎట్లా పుట్టింది చెప్పు, ఏ ఏజ్ లో పుట్టింది? ఇంకా రోగం అక్క నా ఫస్ట్ లవ్ గురించి దియక. సరే సెకండ్ లవ్ చెప్పు అక్క. వద్దక్క, లవ్ల మ్యాటర్ పక్కన పెట్టాక స్మోక్ గురించి అడగడానికి వచ్చా, స్మోక్ గురించి అడిగినా. ఓకే సరే, ఈ 4th లవ్ ఎట్లా పుట్టింది? 4th లవ్ ఎట్లా పుట్టింది? లైఫ్ లా మంచిగా ఒక లవ్ చేసుకుని పెళ్లి చేసుకుందాం, లైఫ్ సెటిల్ చేసుకుందాం అనుకున్నా. కాబట్టి దొరికిరు, ప్రపోజ్ చేసిరు, చేస్తున్నా, మ్యారేజ్ చేసుకుంటా, అంతే. చేసుకుంటా. చేసుకోకపోతే ఆ రోజు కూడా కెమెరా పెట్టాలా? లేదు, ఇప్పుడు ఏం చేసా అంటే ఇక ఇన్ని మాటలు అంటారు కాబట్టి డైరెక్ట్ పెళ్లి చేసుకుని ఇంటర్వ్యూ కోసం. ఎప్పుడు చేసుకుంటావు? డైరెక్ట్ చేసుకుంటా, తొందరలో వేసుకుంటా. సరే, ఇంటర్వ్యూలో ఓపెన్ గా మాట్లాడుకుందాం, ఓకేనా? అంటే నీ స్మోక్ డ్రింక్ అది నీ పర్సనల్, ఓకే? తాగితే నువ్వే చేస్తావు, తాగకపోతే నువ్వు బాగుంటావు, ఓకే? క్లియర్. దాని గురించి నేను ఏం క్వశ్చన్ చెయ్య, ఓకే? నీకు ఇంత అంటే ఇప్పుడు ఇంత రౌడీగా, నువ్వు అనుకున్నట్టుగా రౌడీగా మారిపోవడానికి నేను బాగా బాధ పెట్టిన సిచ్యువేషన్ ఏంటి? ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒకవేళ నిజంగా మీ పేరెంట్స్ తప్పుంటే వాళ్ళు రియలైజ్ అవుతారు, లేదు నీ తప్పుంటే నువ్వు రియలైజ్ అవుతావు. చెప్పు, ఓపెన్ గా మాట్లాడు, నిజాలు మాట్లాడుకుందాం, ఓకేనా? నా పాస్ట్ వల్ల, నీ పాస్ట్ వల్ల. సో నేను లవ్ అనేది చేసిన చెప్పినా కదా అక్క, అది అయిపోయింది, అక్కడి వరకే ఎండింగ్. దాన్ని అక్కడికే ఆపాలి. కానీ మళ్ళీ రిలేషన్ ఉంది, మళ్ళీ మీరు మాట్లాడుకుంటారు. లేదే, నాకు ఫోన్ కూడా, మొబైల్ కూడా ఇవ్వరు ఇంట్లో. ఎవరైతే మీరు నా ఫ్రెండ్ కి కాల్ చేసి వాళ్ళకు కూడా అడగండి, నా దగ్గర మొబైలే ఉండదు. ఇంట్లో ఉన్నప్పుడు మొబైల్ ఇవ్వరు, ఎందుకంటే ఎవరైనా లవ్ చేసేదేమో అదని చెప్పేసి మొబైల్ ఇవ్వలేదు. సో దాన్ని కూడా మళ్ళీ లేదు, లేని రిలేషన్ ని మళ్ళీ పుట్టిస్తారు అక్క. మ్యారేజ్ చేస్తాం అనడం గానీ, మీరు అన్నారు కదా ఇందాక, ఎందుకు ఇంత చిన్న వయసులో లవ్ అని, మళ్ళీ ఇంత చిన్న వయసులో మ్యారేజ్ ఎందుకు అక్క నాకు? నేను చేసిన అక్క, తప్పు చేయలేనని అంటలేను, తప్పు చేసిన. కానీ చేయకుండా ఉన్నప్పుడు చేస్తున్నాం అంటారు, నేను ఎప్పుడైతే తప్పు చేస్తున్నానో అప్పుడు చేస్తలేమంటారు. ఎట్లా నేను ప్రూఫ్ అయితే చేయలేను అక్క వాళ్ళకి. ఎట్లా ప్రూవ్ చేయాలి చెప్పు, నేను చేస్తలేనా చేస్తున్నా అని? నాకు సపోర్టింగ్ అనే వాళ్ళు ఎవ్వరు లేరు నా దాంట్లో చేయాలన్నా కూడా. ఎందుకంటే నేను ఎవరిని నమ్మను కాబట్టి వాళ్ళు కూడా ఎవరు నన్ను నమ్మరు. నేను చేయలేనప్పుడు కూడా చేస్తున్నావు అని ప్రతిదాన్ని గుచ్చితే నా హార్ట్, నేను ఎంతో స్పాయిల్ అయిపోయింది అక్క నా లైఫ్. అప్పటికే నేను చాలా బ్రోకెన్ లో ఉండే. అంతా అయిపోయినాక కూడా మళ్ళీ లేనిపోనివన్నీ తెస్తే కాదు అని చెప్పేసి నా అంతకు నేను ఉండాలనుకున్నా ఉంటున్నా. ఓకే, సో ఆ సిచ్యువేషన్ నేను చాలా బాగా హర్ట్ చేసింది. సో అంటే నీకు లవ్ ఉన్నప్పుడు వాళ్ళకి తెలీదు, కానీ ఎప్పుడైతే బ్రేకప్ అయిపోయిందో వాళ్ళ మేబీ ఇక్కడ చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది. ఏంటంటే నీకు అది అర్థమైందో లేదో తెలీదు, నువ్వు లవ్ లో ఉన్నప్పుడు వాళ్ళకి అసలు తెలియవు మ్యాటర్స్. అవునా? తెలుసా? తెలుసు. నువ్వు లవ్ లో ఉన్నప్పుడే తెలుసు, విడిపోయింది కూడా తెలుసు, అయిపోయింది కూడా తెలుసు. మేబీ వాళ్ళు ఏమైనా మళ్ళీ అదే తప్పు చేస్తుందేమో, అమ్మాయి తప్పు మార్గంలో ఏమైనా వెళ్తుందేమో, మేబీ ఇట్లానే కంటిన్యూ. ఇంకా నీ ఫ్రెండ్ కూడా బ్యాడ్ గా చెప్పింది అన్నావు. వీటన్నిటి నీకు మ్యారేజ్ చేద్దామని అనుకున్నారే, కానీ మ్యాచెస్ చూసారా? ఒక అబ్బాయి ఫోటో వచ్చింది, నేర్చాను చాలా రోజు ఎందుకు ఇట్లా అని. మళ్ళీ తర్వాత వద్దు అన్న తర్వాత మా సిస్టర్ కి నాకు కూడా చాలా ఫైట్ అయింది ఆ రోజు. చేసుకో అంటే నేను చేసుకోను అని అంటే, చేసుకో ఏంటి అది ఇది అని చెప్పేసి చాలా ర్యాష్ గానే నడిచింది గొడవ. చేసుకోను అది ఇది అన్నాక ఇక ఆపేసిరు అనమాట అక్కడికి మ్యాటర్. కానీ ఇక ఇట్లా కాలేజ్కి వెళ్తున్నా, కొద్దిగా ఒక 5 minutes లేట్ అయినా కలిసావు, 5 minutes లేట్ అయినా వెళ్ళావు, ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఎవరితో మాట్లాడావు, అట్లా చెప్పలేనక్క ఎంక్వైరీ. ఎందుకంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరు నా మీద కోపమే. నేను చిన్నగా ఎదిగినా కూడా తట్టుకోలేరు. ఎందుకు, నా ఇన్స్టా ఐడి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటది, పేరు మెన్షన్ చేయను, అమ్మాయి దగ్గరనే లాగిన్ అవుతుండే. అప్పుడు నాకు ఫోన్ లేకుండే కదా, లాగిన్ అవుతుండే. నావి చాలా రీల్స్ ఉండే, ఇంతకన్నా ముందుకు నేను మంచిగా తీసేదాన్ని రీల్స్, దానికే నాకు 2K ఫాలోవర్స్ వచ్చారు. అట్లనే చేసుకుంటూ పోతుండే మంచిగా. కానీ అమ్మాయి నన్ను గెలికింది, ఆ రీల్స్ అన్ని డిలీట్ చేసేసింది, మొత్తం 1K ఫాలోవర్స్ ని తీసింది. అక్కడ స్టార్ట్ అయింది, ఇంతగానం ఉన్నారా ఫ్రెండ్సే అని.
అప్పుడు స్టార్ట్ చేసిన నేను స్మోక్ చేసి. వాళ్ళే ఎదుగుతారు అక్క, వాళ్ళే ఎదగగలరా, నేను ఎదగలేనా? అలాంటప్పుడు నువ్వు ఎట్లా చూపించాలి? రాంగ్ వేలో ఎదగాలి అనుకోవడం ఇది రాంగ్ వే అని అంటారు అక్క మీరు. నాకు రాంగ్ వే కాదక్క, నాకు స్మోక్ అలవాటు ఉండే, అదేదో నేను లైవ్ లో చేసిన, ఆ వీడియో పోయింది 3.2 మిలియన్. సరే, నువ్వు నీ వరకు నువ్వు ఉన్నావు, ఓకే, నువ్వు సిగరెట్ తాగు తప్పు లేదు, డ్రింక్ చెయ్యి తప్పు లేదు, ఓకే, అది నీ ఇష్టం, మేము ఎవరని చెప్పడానికి కాదు, ఓకే. కానీ నీ ఇన్స్టా చూసిన వాళ్ళు ఎవరన్నా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు దానికి ఇన్ఫ్లుయెన్స్ అయితే ఎలా? ఎందుకు అవుతారు అక్క? ఎందుకు కారు? అయితే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది కదా అక్క. నా నుంచి ఒకటి నేర్చుకుంటారు. చెప్పాలి ఇప్పుడు నీ నుండి ఇన్స్టాగ్రామ్ అనేది ఇప్పుడు చాలా జనాలని ఎంత ఘోరంగా చెడగొట్టాలో అంత ఘోరంగా చెడగొడుతుంది. ఎంతమంది పిల్లలు అక్క అట్లయితే నేర్చుకుంటారు అక్క, నేర్చుకుంటే వాళ్ళ మిస్టేక్ అవుతుంది, నా మిస్టేక్ ఏం కాదు కదా. కానీ చెప్తున్నా నేర్చుకోండి అని చెప్పేసి కింద మెన్షన్ అయితే వేస్తలేను కదా. మీరు చెయ్యండి అంటేనే కాదు కదా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చెయ్యాలి అని నీకు ఎందుకు అనిపించింది? ఎందుకు అనిపించింది? నార్మల్ గా చేయాలనిపించింది, చేసిన. వేరే వాళ్ళు వీడియోస్ చూస్తుంటే అరే మనం కూడా చేయొచ్చు కదా. వేరే వాళ్ళది నేను తీసుకోలేదు అక్క, వీడియోస్ తీసుకున్నా, కానీ స్మోక్ వేరే వాళ్ళది తీసుకో. స్మోక్ కాదు, వేరే వాళ్ళు వీడియోస్ చేయడము, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఉన్నాయి అని చెప్పేసి వేరే వాళ్ళ వీడియోస్ చూస్తేనే కదా నీకు అర్థమైంది. సో వేరే వాళ్ళని చూసే కదా నువ్వు చేసినావు. స్మోక్ అనేది నీ ఐడియా. ఇప్పుడు అలానే ఇంకో ఆడపిల్లని తీసుకో, అరే ఈ అక్క స్మోక్ చేస్తుంది, నేను కూడా ట్రై చేస్తా. వాళ్ళ మైండ్ సెట్ ని నువ్వెలా డిసైడ్ చేస్తావు? చెడిపోతారు కదా. అది ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు బయటకు వచ్చి ఎంత సఫర్ అయినావో వేరే వాళ్ళు నిన్ను చూసి బయటకు వస్తే వాళ్ళు ఎంత సఫర్ అవుతారు? రేప్స్ జరుగుతాయి, అటాక్స్ జరుగుతాయి, వీటన్నింటి గురించి మనం ఆడపిల్లలు అంటే ఎలా ఉండాలి? నేను పద్ధతిగా ఉండు, బట్టలు వేసుకో నీట్ గా ఇట్లా అని చెప్పా, స్మోక్ చెయ్యి అని చెప్పా. మనం ఒకరికి ఇన్స్పిరేషన్ అవ్వాలి గాని మన వల్ల ఒకటి జీవితం నాశనం అవ్వకూడదు. అది నేను చెప్తాను కదా, అవ్వండి, నన్ను చూసి నేర్చుకోండి అది ఇది అని చెప్పేసి. నువ్వు నోరు తెరిచి ఇప్పుడు మీ వాళ్ళు నువ్వు చెడిపోతేనే నేను చూడాలని చెప్పిండ్రా? లేకపోతే నువ్వు ఇట్లా చెడిపోవాలని అట్లా పెంచిండ్రా? చెప్పినంత మాత్రం నేను ఎట్లా ఆపాను? మీరు చెప్పి వేస్ట్ కదా. నేను ఆపమని నువ్వు నాకు అర్థం చేపిస్తున్నావు, నువ్వు నాకు అర్థం చేపిస్తున్నావు. ఆలోచిస్తున్నావా ఎప్పుడైనా ఎవరైనా చేస్తారేమో అని? ఆలోచించా, ఇట్లనే చేస్తా. ఇంత ధైర్యం బ్యాక్ ఎవరైనా ఉన్నారా? ఇవ్వలేరు బ్యాక్ ఎవరు? ఎందుకు అక్క? ఎవరు ఉండాలి చెప్పు? ఎందుకు ఉండాలి చెప్పు? అడుగుతున్నా నేను. లేరు, ఎవరు లేరు, ఇంత ఎవరు లేరు. కానీ వచ్చినప్పుడు వస్తారు. అంటే గొడవ అయినప్పుడు ఎవరైనా వస్తారు అక్క. ఎవరు వస్తారు? ఎవరైనా వస్తారు. ఎవరంటే అనుకునే వాళ్ళు ఎంత మంది ఉంటారు కదా. అదే అందులో ఫస్ట్ ఎవరు వస్తారు? ఫస్ట్ ఎవరు వస్తారు అట్లా చెప్తాం అక్క, వస్తారు కానీ పక్కా వస్తారు. ఓకే, నైట్ ఎక్కడున్నావు అంటే చెప్పా. గొడవలు అయితే అయినాయి, ఆ నుండి బయటికి వచ్చావు, ఫ్రెండ్స్. ఓకే, అంతేనా? ఒకరు బయటికి పొమ్మంటే బయటకు వచ్చావు. అక్కడ నైట్ ఎక్కడికి వెళ్ళావు? మళ్ళీ నైట్ ఏడికి పోయినావు? మళ్ళీ వచ్చిందని చెప్పారు కానీ మళ్ళీ పోయినా చెప్పలేదా? ఆడికే పోయినావా? అన్నీ ఉంటా ఫ్రెండ్స్ అక్క. నేను నార్మల్ గా ఇంటర్వ్యూస్ కోసం వచ్చినా కాబట్టి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నా. నార్మల్ గా ఫైట్ అయింది, వచ్చినాము, మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోయినాము, అంతే. ఇంకే హిడెన్ టాలెంట్స్ ఏమున్నాయి? స్మోక్ చేయడము, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడము, జనాలను చంపే అంత ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడము, ఇంకా అబ్బాయిలను రెచ్చగొట్టడం అంటే ఏందో అనుకున్నా. నీ వీడియోలు చూస్తే అర్థమవుతుంది ఎట్లా రెచ్చగొట్టచ్చు అమ్మాయిలు అని. ఇంకేమున్నాయి హిడెన్ టాలెంట్స్? ఫస్ట్ రీలే కదా మిలియన్స్ లో పోయింది. 3.2 మిలియన్. ఎవరు షూట్ చేస్తున్నారు నీకు వీడియోస్? నా ఫ్రెండ్ అమ్మాయి. ఎందుకు ఇన్స్టాగ్రామ్ లో ఇద్దరే అమ్మాయిలను ఫాలో అవుతావు? నా ఫ్రెండ్స్. ప్రాణం. జాన్ జబ్బా. ఎందుకు? ఎక్కడ పరిచయం అయ్యారు? వాళ్ళేనా? చిన్నప్పటి నుంచి. లేదు, ఇక్కడ వాళ్ళే, గానీ ఇప్పుడు వాళ్ళు కూడా అక్కడనే ఉంటారు నాతో. నువ్వు తీసుకెళ్ళిపోయినావా? నేను తీసుకెళ్ళిపోలేదు. ఓకే, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు అక్కడ, వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు అక్కడికి. ఓకే, సో ఇప్పుడు వాళ్ళతోనే ఉంటున్నావా లేదంటే? వాళ్ళతో ఉండట్లేదు, వేరే ఫ్రెండ్స్ తో ఉంటున్నా. వాళ్ళకి తెలుసు అంతే. మళ్ళీ ఈ వీడియో చూసి మమ్మీ వాళ్ళు వాళ్ళతో ఉంది అనుకోగల. వాళ్ళతో లేని మమ్మీ మమ్మీ వాళ్ళు అనుకుంటారు మళ్ళీ వాళ్ళతో ఉందేమని. ఫ్రెండ్స్ అంతే, వాళ్ళు నాకు ఫ్రెండ్స్ అంతే, వాళ్ళతో నేను ఉండట్లేదు అంతే. ఓకే, అబ్బాయిలతో ఎలా ఉంటది నీ ర్యాప్? అన్న, చెల్లి, ఫ్రెండ్స్ అంతే, బెస్ట్. ఇన్ని రోజులు నేను పతిత్తు మాటలు మాట్లాడడం అంటే నాకు మీనింగ్ తెలియకపోయేది. ఎట్లుంటదంటే ఇంకెట్లుంటది చెప్పక్క. ఇప్పుడు అర్థమై నిన్ను యూత్ అర్థమైతుందిరా నాకు. ఏమంటారు? శుద్ధ పూస ఫేమస్ అయింది చూడు ఆ డైలాగ్, శుద్ధ పూస, సాంప్రదాయ శుద్ధ పూసని.
లేదక్క, ఎట్లుంటది అని అంటే ఎట్లుంటది, రా పోవే అన్న అట్లా. అన్న చెల్లెలు కూడా ఉన్నారు, ఎక్కువ అంటే అన్నలే ఉన్నారు. కొంత ఒక 15 to 20 ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంకా మిగతా చాలా మంది అన్నలు ఉన్నారు. ఓకే, చదువుకోవాలని అనిపించట్లేదా ఇంకా? అనిపించక్క, ఇప్పుడు ఎట్లా నేను చదివి వేసినా కూడా ఎక్కదు. అర్థమైపోయింది. ఎక్కదు. ఓకే, బచాయించిన ఒక సీట్ మిగిలింది అక్కడ. మిగిలిపోయింది, వేరే వానికి ఇచ్చేసుకో. ఓకే, ఏం చేద్దాం అనుకుంటున్నావు ఫ్యూచర్ లో? నీ గోల్ ఏంటి? ఏం లేదు, ప్రెసెంట్ ఏం లేదు మైండ్ లో. సో ఎట్లా సెటిల్ అవ్వాలి అనుకుంటున్నావు అనే అది ఐడియా కూడా లేదు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా ఇంకెంతమంది అని, అప్పటికి ఆపేయాలంటే ఫస్ట్ పెళ్లి చేసుకోవాలి కాబట్టి చేసుకోవాలి. సో చేసుకుంటా. చేసుకొని ఏం చేస్తా, అప్పుడు ఆలోచిద్దాం ఏం చేద్దాము. అన్ని ఇప్పుడు మనం ఆలోచించుకున్నట్టు కావు కదా అక్క ఏది. ఓకే. సో ఈ అబ్బాయినే పెళ్లి చేసుకుంటా. వాళ్ళ ఇంట్లో తెలుసా? ఎవరింట్లో? ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో తెలుసు. ఒప్పుకున్నారా నువ్వు సిగరెట్ తాగినా, డ్రింక్ చేసినా? అమ్మో, సిగరెట్ డ్రింక్ అనేది తెలియదు. నీ వీడియోలు చూడట్లేరా వాళ్ళు? ఆంటీ వాళ్ళ వీడియోలు చూడరు. ఎందుకు? బ్లాక్ చేసిన వాళ్ళిద్దరిని? చేసేసిన. ఓకే, అది మ్యాటర్. వాళ్ళకు బ్రదర్ సిస్టర్స్ లేరా మరి? ఒక్కడే కొడుకు. ఏం చేస్తుంటారు మీ అత్త మామ? తెలీదు అంత. ఇంటర్వ్యూస్ కూడా చూడరా? ఎవరు? ఇప్పుడు ఇంటర్వ్యూస్ చూపియొద్దని చెప్తా. స్క్రోలింగ్ లో అక్కడ ఇక్కడ వస్తే ఏమో దాన్ని ఏమనలేం, కానీ బాగానే మాట్లాడతారు, సపోర్టింగ్. తెలుసు నార్మల్ గా కొంచెం తెలుసు, డ్రింక్ చేస్తా. ఓకే, ఏమనలేరా? నాకే భయం అయితే మాట్లాడాలంటే, కొంచెమే మాట్లాడతా అప్పుడప్పుడు. ఓకే, ఏం చెప్పాలనుకుంటున్నావు ఇంటర్వ్యూ ద్వారా? నీకు ఎట్లాంటి కాల్స్ వస్తున్నాయి? ఏమైనా కాల్స్ వస్తున్నాయి? అదే అన్నావు కదా టార్గెట్ అని, ఏమంటున్నారు? ఎవరో నార్మల్ గా అనుకుంటారు, ఓకే ఈ అమ్మాయితో మాట్లాడాలి, ఈ అమ్మాయితో ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని కొన్ని రూమర్స్ వచ్చినాయి. దానికోసం నేను అందులో తెలిసిన ఒక్క క్వశ్చన్ మార్క్ కి నేను కాల్ చేసిన, ఇట్లా అంటున్నారంట ఏంటి అని అంటే, అప్పుడు వాళ్ళు అంటారు నిన్ను ఇట్లా చేసాం చూడు అది ఇది అని చెప్పేసి. ఏం చేశారు అక్క? ఏం చేయలేరు. నిన్ను ఎవరేం చేస్తారు? ఏం చేయలేరు. నువ్వు రాధికల సంఘానికి నువ్వు దాన్ని స్థాపించినట్టే ఉన్నావు నువ్వే. నిన్నెవరేం చేస్తారు చెప్పు? మేమే అంత ధైర్యంగా నా ముందు కూర్చొని నువ్వు సిగరెట్ తాగడం నేనే ఏమనలేకపోయినా నిన్ను. కొట్టలేము, ఎందుకు కొట్టిండ్రు అని అంటారు, పిలిచి కొట్టిండ్రు అంటారు. ఎందుకు కొడతావు అక్క నన్ను? నాకేం అవసరం లేదు, చెయ్యేసి నాకేం అవసరం కానీ ఆ గలీజ్ పని నాకు గలీజే తెలుసా, అది కూడా గలీజే నాకు. ఎందుకంటే కొడితే మారుతారు అనుకుంటే మీ ఇంట్లో వాళ్ళే కొట్టేవాళ్ళు, కొట్టారా? కానీ అయినా నువ్వు మారలే. ఇక ఎవడు మీ బాయ్ ఫ్రెండ్ కూడా కొట్టిండు అన్నావు, అయినా మారలే. ఇక నీ యాంకర్ కొడితే ఏం మారుతావు చెప్పు? కమెంట్లు ఆన్ చేయాలని ఎప్పుడు అనిపించలే? ఫైనల్ గా అనిపించింది ఆన్ చేసిన ఒక 2 వీడియోస్ కి. ఓకే, ఎట్లా వచ్చినాయి? అన్ని బాగానే వచ్చినాయి, ఒక 2-3 గలీజ్ వచ్చినాయి. నాకు ఒక 1 పఫ్ ఇస్తావా అట్లా అట్లా అని వచ్చినాయి. పప్పియా? పప్పా? పప్పి కాదు, పప్పి కాదు, పప్పే కదా. పప్పి కాదు కదా? కాదు. ఓకే, పప్పి మీ ఆయనకా? పప్పి మా ఆయనకి, పప్పు ఫ్యాన్స్ కి. ఓకే, ఏం చెప్తావు నీ ఫ్యాన్స్ కి? 13,000 మంది ఫాలోవర్స్ ఉన్నారా? ఏం చెప్తావు అనుకుంటున్నావు ఇంటర్వ్యూ ద్వారా? ఎంకరేజ్ చేయమని చెప్తా, ఇట్లానే నన్ను నాశనం చెయ్యి, మీరు నాశనం గారి, దీని మీనింగ్ అంతేనా? అంతే. థ్యాంక్ యూ సో మచ్.